అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో, మనకి మనసుకి నచ్చిన భావనలో మనం స్థిరంగా పూజించుకుంటూ ఉంటాం. కానీ అమ్మవారికి ఒక స్థిరమైన రూపమంటూ ఏముంటుంది? ప్రపంచంలో ప్రతి రూపం కూడా అమ్మవారికి అందమైనదే. ఆ అమ్మవారు అగ్ని రూపంలో ఉండే స్థలం కూడా ఒకటి ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. ఇక్కడ ఎప్పుడూ కూడా అమ్మవారి నోటిలో నుంచి మంటలొస్తూనే ఉంటాయి. దాని వెనుక ఉన్న రహస్యమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాంగ్రా లోయలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం జ్వాలాముఖి. అక్కడ ఉన్న స్థానికులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా హైవేపై కాంగ్రా పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమిది. 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజ వాయువు వెలువడుతుంది. దీనిని ఆలయ పురోహితులు వెలిగించడం జరుగుతుంది. ఈ జ్వాలాముఖి అమ్మవారుగా పూజలను అందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలతో పాటు మహాకాళి, అన్నపూర్ణ, చండీ, సింధూర వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజనీదేవి ఈ 9 కూడా జ్వాలా దేవతల పేర్లు. దక్షయజ్ఞం తరువాత సతీదేవి తనను తాను దహించి వేసుకుంది. అలా దహించుకున్నటువంటి శరీరం 18 శకలాలుగా ఈ భూమి మీద పడింది అని చెప్పారు. వాటిని మనం అష్టాదశ శక్తి పీఠాలుగా కొలుచుకుంటున్నాం. 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని చెబుతూ ఉంటారు. వాటిలో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. కానీ నిరంతరంగా వెలుగుతున్నటువంటి ఈ మంట వెనకాల ఉన్న కారణం ఏమిటో ఎవరికీ అంతు చిక్కదు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానించిన వారు సైతం భంగపడక తప్పలేదు. జ్వాలాముఖి అంటే నోటిలో నుంచి మంటలొస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగానే ఇక్కడ అమ్మవారికి బదులు కొండ గోడల నుంచి చిన్న మంట వస్తుంటే దానికి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీయంత్రం ఉన్న ప్రదేశాన్ని ఎర్రని శాలువాతో, బంగారు ఆభరణాలతోనూ కప్పి ఉంచుతారు. శ్రీయంత్రానికి ఎర్రటి వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి మందిరంలో సిక్కు మతస్థులు వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తూ ఉంటుంది. నూతన వధూవరులు కూడా అమ్మవారి దర్శనార్థం రావడం జరుగుతుంది. గోరఖ్నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. మందిర మఠం దగ్గర గోరఖ్నాథ్ కింద ఉన్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇనుప గేట్లు కట్టిన నీటి గుండంలో నుంచి నీటిలో నుంచి వస్తున్న జ్వాలలు అక్కడికొచ్చిన భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద పెద్ద పళ్లాల్లో పండ్లు, పసుపు, కుంకుమ, ఎర్రని వస్త్రంతో పాటు తీపి వంటకాలన్నీ కూడా సమర్పిస్తారు. అయితే అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం కటోజ్ వంశానికి చెందిన మహారాజా భూమచంద్ర దుర్గాదేవికి పరమభక్తుడు. ఒకరోజు అమ్మవారు భూమచంద్రకి కలలో కనిపించి తను అడవిలో జ్వాలగా పూజా నైవేద్యాలు లేకుండా పడి ఉన్నట్లు తను వెతికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించవలసిందిగా చెప్పగా మహారాజు అడవులన్నీ వెతికి అమ్మవారిని కనుగొన్నారట. అమ్మవారికి దేవాలయాన్ని కట్టించి నిత్య పూజలు నిర్వహించసాగాడు. ఇప్పటికీ అక్కడ జ్వాల తప్ప మరి ఏ విగ్రహం కనిపించకపోవడం విశేషం. సిక్కుల మతగురువైన గురునానక్ ఇక్కడికొచ్చి ప్రశాంతమైన ఈ వాతావరణం నచ్చడంతో ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా గురునానక్పై శత్రుత్వాన్ని పెంచుకున్న అక్బర్ గురునానక్ ప్రార్థిస్తున్న అమ్మవారి యొక్క జ్వాలలను ఆర్పాలని ఆ ప్రదేశమంతా కొన్ని రోజుల పాటు నీటితో నింపాడు. కొన్ని రోజుల తర్వాత కూడా నిరంతరంగా వెలుగుతున్నటువంటి జ్వాలని చూసిన అక్బర్ గురునానక్ని మహాపురుషుడిగా అంగీకరించి అమ్మవారికి ఛత్రం సమర్పించి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతాడు. ఇక్కడ ఉన్న జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారికి దుర్గా సప్తశతి పద్ధతిలో పూజలు, హారతులు, హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా 11:30 నుంచి 12:30 వరకు మధ్యాహ్నం హారతి కోసం మూసివేస్తారు. మిగతా సమయంలో అంటే రాత్రి 8:30 వరకు మందిరం తెరిచి ఉంటుంది. నిత్యం దుర్గా సప్తశతి పారాయణ నడుమ నిత్యాగ్నిహోత్రంగా వెలుగుతున్న అమ్మవారు వెలుగుని దర్శించుకుని పునీతులవుతుంటారు భక్తులు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలో అనేక ప్రదేశాలలో ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని శక్తిసాగర ఆలయం, ముక్తినాథ ఆలయం, జ్వాలాముఖి ఆలయం వీటిలో ప్రముఖమైనవిగా చెప్పబడుతున్నాయి.
ఉత్తరాదిలో చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తూ ఉంటారు. గోరఖ్నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొందినట్లుగా వారి శిష్యులు చెబుతూ ఉంటారు. 1915లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో సహా పాలరాతి మందిరం నిర్మించారు. పెద్ద పెద్ద మండపాలలో ఒక పక్క సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి. మరోపక్క నేపాలీ రాజు బహూకరించిన పెద్ద ఇత్తడి గంటను ఉంచారు. ఈ మందిరంలో ముఖ్యంగా 7 జ్వాలలున్నాయి. అవి దర్శించుకోవాలి. అవి అమ్మవారి రూపం. ఇది ఒక మహిమాన్వితమైనటువంటి ఆలయం.